శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ప్రేక్షక మహాశైలకు, శ్రోత్ర మహాశైలకు శుభాభివందములు. ఈ ఎపిసోడ్ నందు మనము జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి ఆ రోజును గురించి మనము తెలుసుకున్నాము. ఆ రోజు విశేషమేమి, దాని యొక్క ప్రాముఖ్యమేమి అనేటువంటి దాన్ని మనము తెలుసుకుందాము. ఇది ఈ జ్యేష్ఠ మాసంలో ఈ పౌర్ణమి అనేది జూన్ నెల 11వ తేదీ బుధవారం నాడు జరుగుతున్నది. జూన్ నెల 11వ తేదీ ఈ యొక్క జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి అనేది జరుగుతుంది. దీన్నే ఏరువాక పౌర్ణమి అని కూడా పిలుస్తారనమాట. ప్రజలందరూ కూడా వర్షాలు వచ్చి వాళ్ళ పొలాల్లో పనులు ప్రారంభం చేసుకునే రోజు కూడా ఈ ఏకాదశి నాటి చాలామంది చేసుకుంటున్నారు. ఇప్పుడంటే అన్ని నవీనమైపోయింది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో, కొన్ని పల్లెల్లో ఈ యొక్క దీన్ని పాటిస్తున్నారు. పట్టణాల్లో, సిటీల్లో దీని యొక్క ప్రాముఖ్యం అనేది మర్చిపోయినారన్నమాట. ఇది మనకందరికీ చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే పంట లేనిది మనము ఉండలేము. ఆ పంటే మన జీవనానికి ఆధారమైనది. ఆ పంటలు పండించేవాడే రైతు. ఆ పంటలు పండడానికి కారణమైనవి పశువులు లేకపోతే దున్నేది కష్టము. ఈ నవీన యుగంలో చేస్తున్నారు, కానీ ఆనాడు చేసినటువంటి ఆ కాలంలో ఎంతో శ్రద్ధతో, భక్తితో ఈ ఏరువాక పౌర్ణమి అనేది చేస్తూ ఉన్నాడు. దీన్ని రైతుల పండగ అని కూడా చెప్పుకుంటారు. ఈ దినం ఉదయాన్నే ఏం చేయాలంటే, రైతులందరూ చాలా ముఖ్యంగా రైతులు వాళ్ళ ఎద్దులన్నిటినీ బాగా శుభ్రంగా కడిగేసి, కొమ్ములకు రంగులు పూసి, గంటలు గజ్జలతో అలంకరించి, నాగలికి కట్టి, ఘాటికి పూజ చేసి, పొంగలి నైవేద్యం చేసి, ఆ నైవేద్యాన్ని ఎద్దులకు పెట్టేవాళ్ళు అనమాట. ఆ నాగల్ని కడిగి ఎర్రమట్టి పట్టెలతో కుంకుమ, పసుపు పెట్టి అలంకరించి ఆ ఎద్దులను తీసుకొని పోయి నాగలి కట్టి పొలాలు దున్నేవాళ్ళు. ఆ విధంగా చేస్తే ఆ సంవత్సరము ఆ దైవానుగ్రహంతో ఆ సంవత్సరం లక్షణంగా పంటలు బాగా పండుతాయనే ఒక నమ్మకం అన్నమాట. ఆ కాలంలో కూడా ఆ విధంగా పండుతూ వచ్చినాయి. ఎందుకంటే భక్తి శ్రద్ధలతో వాళ్ళు చేస్తూ వచ్చినారు కాబట్టి ఆ కాలంలో పంటలు కూడా ఏ ఎరువులు వేయకుండానే కేవలము ఈ పేడ ఎరువుతోనే ఆ కాలం పండిస్తున్నాయి. ఇప్పుడు ఎన్ని ఎరువులు వేసినా కూడా పండేటువంటి పరిస్థితి కనపడలేదు. చేతికి పంట వస్తుందే కానీ వచ్చి కూడా తినేదానికి ప్రాప్తం లేకుండా అయిపోతా ఉంది. ఏ తుఫాన్లో లేకపోతే ఏ పురుగులో పుట్లలో ఇవి పెట్టి అవుతాయి. ఈ మందులు కొట్టే కొద్దీ ఏమైపోతా ఉందంటే రోగాలు కూడా ప్రబలమైపోతా ఉంది. ప్రజలు ఇది చాలా గుర్తించుకోవాలా. మనకు సహజంగా ఉన్నటువంటి ఎరువులతో పండించినప్పుడు మన ఆరోగ్యాలు చాలా బాగున్నాయి. ఎప్పుడైతే ఈ యొక్క ఎరువులు వేసి ఇంగ్లీష్ ఎరువులు వేసి పండించినప్పుడు ప్రజల యొక్క ఆరోగ్యాలు కూడా చెడిపోతుంది. మనము ఈ ఆరోగ్యాలను చెడగొట్టుకుంటున్నాము అనేటువంటిది మనం చాలా గుర్తించుకోవాల్సి ఉంటుంది. ఈ దినము నువ్వులు, గొడుగు, పాదరక్షలు దానమిస్తే చాలా మంచి జరుగుతుంది. సద్గతులు, సంపదలు కూడా కలుగుతాయని శాస్త్ర ప్రమాణం. తర్వాత అంతేకాకుండా ఈ యొక్క జ్యేష్ఠ పౌర్ణమి నాడు మనము చేసేటువంటి ఏ పని అయినా సరే, ఏ దానము కావచ్చు, ఏ పూజ కావచ్చు, ఏదైనా సరే అశ్వమేధ యాగం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితాన్ని మనకు పొందుతామని ఈ శాస్త్ర ప్రమాణంగా ఉంది. కాబట్టి ప్రజలందరూ రేపు జూన్ 11వ తేదీ
జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి, దీన్ని ఏరువాక పౌర్ణమి అంటారు. ప్రజలందరూ కూడా శ్రద్ధాభక్తులతో దీన్ని చేసుకొని వాళ్ళ జన్మ తరింప చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓం స్వస్తి.